కాకరకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, కాకరకాయ ముక్కలు అవి దొండకాయ ముక్కల్లో ఉన్నాయంటే అనిపించింది నాకు ఒకేసారి. సో అందులో గింజలంతా తీసేసుకుని కట్ చేసుకోవాలా? కట్ చేసుకోవాలి. ఓకే, చేదు పోవాలంటే కొంచెం సాల్ట్, పసుపు వేసి 2 సార్లు కడుక్కుంటే చాలు. ఓకే, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓ ఓకే. సో చేదు పోవడానికి 2 సార్లు పసుపు, ఉప్పు వేసి కడుక్కోవాలి. డన్. సో స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా? నేను చేసేస్తాను. ఇప్పుడు మీ పని మీరు స్టార్ట్ చేయండి. ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఓకే, ఇది మనకి అంటే ఒక సైడ్ డిష్ లాగా ఉంటుందా అన్నం తిన్నప్పుడు? పక్కనలో కూడా బాగుంటుంది, వేడివేడి అన్నంలో. ఓహో, ఓ ఉల్లికారం అంటే మనకు కాస్త దగ్గరగా అవుతుంది. ఓకే, పచ్చడిలా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, నిలువ ఉంటుంది ఒక 3-4 డేస్ కూడా. ఓ, ఇలాంటి నిల్వ ఉన్నాయే కావాలనిపిస్తుంది. అప్పుడప్పుడు బద్ధకంగా ఉంటుంది కదా చేసుకోవడానికి. కూడా ఆఫీస్కి వెళ్ళి రాగానే వంట చేయాలంటే విసుకొస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే ఓకే, సరే. మనకి ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ కాకరకాయ వాష్ చేసి పెట్టుకుంది వేసుకుందాం. ఎప్పుడన్నా కాకరకాయ జ్యూస్ ట్రై చేశారా మీరు? లేదండి. లేదా? అవసరం ఎవరికి పడకూడదని అనిపిస్తుంది. మరి ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో మీరు? ఖాళీ టైమే దొరకదు నాకు. అవునా? ఎలా ఉంటుంది మీ షెడ్యూల్? ఎలా ప్లాన్ చేసుకుంటారు? మార్నింగ్ పాప 6-7 o'clock వెళ్ళిపోతుంది స్కూల్కి. ఎర్లీ మార్నింగే లేవాలి, తనకి ప్రిపేర్ చేసి పెట్టాలి. తను వెళ్ళిపోగానే 8:20కి బాబు వెళ్ళిపోతాడు. మా అల్లుడు మా దగ్గరే ఉంటాడు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కొడుకు. ఓకే, తనకి 9 o'clockకి స్కూల్. అలా తిరగడమే, మా హస్బెండ్ తిరగడమే, నేను బాక్స్ కట్టడమే సరిపోతుంది. ఓకే ఓకే. మీరు ఎప్పుడు వెళ్తారు? నేను 11కి వెళ్తాను. 10:30, 11కి. మీ టైమింగ్స్ కొంచెం కంఫర్ట్ గానే ఉన్నాయి అనిపిస్తుంది. కంఫర్ట్ గానే ఉన్నాయి ఇప్పుడు. ఓకే ఓకే, ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లోనే. ఓకే, చేదు కూడా వెళ్ళిపోతుంది ఇలా వేస్తే. సో ఆయిల్లో కాస్త ఎక్కువగా మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా మనకి నిలవ ఉంటుంది. అవును, నిలవ ఉంటుంది. కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. ఓకే. సో మీ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మీరు అంటే కెరియర్ కౌన్సిలింగ్, అది స్టూడెంట్ కౌన్సిలింగ్, వర్క్ పర్మిట్స్, ఇమిగ్రేషన్. ఓకే ఓకే. సో ఫ్యూచర్ లో మరి మీరు మీ పిల్లల్ని పంపించే ఛాన్స్ చాలా ఈజీగా ఉంటుంది. తెలిస్తే బాగుంటుంది. ఇంకా ఉన్నాయా అలాంటి ఆలోచనలు? వాళ్ళ ఇష్టం. సో ఏదైనా కూడా ఇది అయిన తర్వాతనే మనం చేసుకోవాలి. ఆ లోపు మనము మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఆనియన్స్ మిక్సీ జార్ ఇదిగోండి. ఉల్లిపాయలు వేసుకున్నాము, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేయాలి ఇందులో. ఓకే, పచ్చిమిర్చి. ఇది మిక్సీ పట్టుకుంటే చాలు. సాల్ట్ అది ఏం వేసుకోలేదు? కొద్దిగా సాల్ట్. నేను గుర్తు చేసి మంచి పని అయింది, లేదంటే నాకు చప్పచప్పగా పెట్టేవారా? అదే. అయిపోయిందా? ఓకే, చూడండి మనకి కలర్ చేంజ్ అయింది. ఇది ఇలా కచ్చపచ్చగా. ఓకే, సో ఇలా కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, అలాగే మనకి ఇక్కడ కాకరకాయలు కూడా వేగిపోయాయి. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకున్నాము. ఇప్పుడు పేస్ట్ వేసేసుకున్నాం మాధురి. ఓకే,
కానీ మన వంటల్లో ఏదన్నా కూడా ఉల్లిపాయ టమాటా ఈ రెండు లేకపోతే అసలు మనకి ఏ వంట లేదన్నట్టు అనిపిస్తుంది కదా, టేస్టే ఉండదు. అందుకే అంటారుగా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. కదా. సో ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక సెపరేట్ కారం అది అవసరం లేదు, మనం పచ్చిమిర్చి వేసాం కదా సరిపోతుందప్పా. చాలా హెల్దీ నిజంగా కదా ఇది. అసలు కాకరకాయ పిల్లలు ఇష్టపడరు, కానీ నేను చేస్తే మాత్రం ఇష్టపడతారు. మూత పెట్టేసుకుందామా? హే లహరి గారు, మన కాకరకాయ ఉల్లి కారం ఎస్ చూస్తుంటేనే మనకి తెలుస్తుంది. ఆయిల్ అంతా కూడా తేలి. ఒకప్పుడు వంటలు రానప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్తుండేవారు, ఆయిల్ తేలిందా, తేలితే కట్టేసే స్టవ్. పంట గుర్తు అనమాట అలా. అది అయిపోయినట్టే కదా. ఓకే తీసేసుకుందామా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే కదా, అంతే. ఓకే సో వేడి వేడిగా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన కాకరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్. కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన కాకరకాయ ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న కాకరకాయ పాన్ లో పసుపు, మిక్సీ పట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలిపి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం రెడీ.